మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది క్యాబేజీతో వెరైటీ రెసిపీ అండి. నేను అరకిలో క్యాబేజీ, అలాగే 3 క్యారెట్ దుంపలు, ఒక చిన్న బౌల్ బఠానీ కానీ కావలసిన తీసుకోవచ్చు. అలాగే 4-5 పచ్చిమిర్చి లేతవండి, కరివేపాకు ఒక 2 రెబ్బల కరివేపాకు తీసుకోవాలి. అలాగే ఒక ఉసిరికాయ చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి. మామూలుగా అయితే క్యాబేజీ కూర చాలామంది ఉడకబెట్టి పెసరపప్పు వేస్తారు, అలాగే మామూలుగా పోపులో వేసి చేస్తారు. అది చాలామంది వాసన వస్తుంది ఇష్టపడరు తినడానికి కూడా. ఇది అసలు వాసన రాదు, టేస్ట్ బాగుంటుంది, వెరైటీ. ఇది ఒకసారి చేసే పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా బాండీలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, 2 స్పూన్లు ఆయిల్ చాలు వేసుకుని దాంట్లోనే శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, 2 కానీ 3 కానీ పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేసి వేగి దాంట్లో ఇంగు కూడా వేసుకుని, పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుని మనం రెడీగా ఉంచుకున్న క్యాబేజీ తురుము, అలాగే క్యారెట్ ముక్కలు వేసి బఠానీ కూడా వేసుకొని మొత్తం కూడా దానికి సరిపడా పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక రుచి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం కర్రీ తిప్పుకొని నీడపడ మూత పెట్టాలి. ఇది ఏంటంటే తొందరగా అయిపోతుంది, టైం పడుతుంది అంటారు కానీ తొందరగా రెడీ చేసుకుని ఒక్కడే కొద్దిగా టైం పడుతుంది, ఇది తొందరగా రెడీ అయిపోతుంది. ఇది నేను తీసుకున్న కూర అరకిలో కూరని 6గురికి చక్కగా సరిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఇలా వేసేసుకుని అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. తర్వాత మనం ఇదేంటంటే నేను చెప్పేవన్నీ కూడా సింపుల్గా ఈజీగా అయిపోయాయండి. జాబ్ హోల్డర్స్కి, అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఉపయోగపడే రెసిపీస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు యూస్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ట్రై చేసినప్పుడు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా కామెంట్ చేయమని చెప్పండి. ఎలా ఉందనేది మీరు కూడా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మరిన్ని మంచి రెసిపీ. తర్వాత ఈ కూర అయ్యేలోపు మనం ఆవకి కావాల్సినవి రెడీ చేసుకోండి. ఒక మిక్సీ జార్లో ఒక 3-4 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు ఆవాలు, కొద్దిగా ఒక 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుని పౌడర్గా చేసి ఉంచుకోవాలి. ఇదివరకు రోజు ఉండేది కాబట్టి అప్పుడప్పుడు నూరుకునేవాడి. ఈ పౌడర్ ఏంటంటే ఒక 2-3 సార్లుగా వాడుకోవచ్చు. దీంట్లోకి ఆకుకూరలోకి అరటికాయ ఆకుకూర, పనసపొట్టు ఆకుకూర ఇలా వాటిలో చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ఈ రైనీ సీజన్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాతావరణం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ఆకుకూరలు కూడా మంచిదండి, ఎందుకంటే వేడి కలుగుతుంది. చూసారు కదా, ఇవి రెడీ చేసిన తర్వాత మనం మూత తీసి ఈ కూర అంతా చెక్ చేసుకుని ఉడికించి దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. వేసుకుని అడిగి పైకి కలిపి ఒకసారి మూత పెట్టాలి. లేదంటే మొక్క ఉడికిందంటే కనుక, క్యారెట్ ముక్క అవన్నీ ఉడికాయంటే కనుక ఒకసారి చెక్ చేసుకుని ఉడికాయంటే మీరు రెడీగా ఉంచుకున్న ఆవ పొడి వేసుకుని అడిగిపోయి. ఇది ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయి. ఇది ఒకసారి తినడం వారంలో ఒకసారి చేసుకుంటూ ఉంటాండి, చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా నచ్చుతుందండి. ఇది సింపుల్గా అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసే వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. మీరు కామెంట్ చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంది. మన గ్రాండ్మా టీవీ ఛానల్లో నోటిఫికేషన్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. స్వీట్ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్, చట్నీస్, పికల్ రెసిపీస్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. చూసారు కదా, ఇది మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ఒక నిమిషం పొయ్యి మీద ఉంచేసి తర్వాత తీసుకుని సరిపోదు. ఇది లంచ్ బాక్స్లో చాలా బాగుంది. ఒకసారి చేసుకుంటే కనుక మళ్ళీ చేయాలని వారంలో మళ్ళీ చేసుకుంటారండి. చాలా టేస్ట్ చాలా బాగుంది, వాసన అనేది ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నది కామెంట్ చేయండి. చూసారు కదా, ఇది ఎంత ఉడికిందో బాగా చూసండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.